క్రిస్మస్ బాలుడైన యేసుక్రీస్తు ప్రభు తన మిండైన శాంతి, ఆనందం, సంతోషం, ఆరోగ్యం, సమాధానం సమృద్ధిగా మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈవేళ ఉదయకాలం ముగ్గురు వ్యక్తుల ద్వారా దేవుడు అందించు క్రిస్మస్ వర్తమానమును ధ్యానం చేసుకుందాం. ముగ్గురు వ్యక్తుల పేరులే క్రిస్మస్ వర్తమానం అయ్యున్నది. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరనగా భార్యాభర్తలు, వాగ్దాన పుత్రుడు అయ్యున్న కుమారుడు. భార్యాభర్తలు ఎవరనగా జకర్యా, ఎలిజబెత్. వాగ్దాన పుత్రుడు ఎవరనగా యోహాను. ఈ ముగ్గురు వ్యక్తులను బట్టి ఈ ముగ్గురు వ్యక్తుల పేర్లు క్రిస్మస్ వర్తమానం అయి ఉన్నాయి. ఎలాగూ ఈ ముగ్గురు వ్యక్తుల పేర్లు క్రిస్మస్ సందేశమునకు మూలమో ఈవేళ మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ బట్టి, యూదుల ఆచారం బట్టి పేరు వారికి చాలా ప్రాముఖ్యం. పేరు వారి తత్వం, వారి విశ్వాసం, అలాగే వారికి ఉన్న గుణగణములు సూచించేవి అయి ఉంటూ ఉన్నాయి. దేవుడు మోషేతో అంటారు, మోషే, నీ పేరును బట్టి నిన్ను నేను ఎరిగి ఉన్నాను. అందుచేత మనము కూడా దేవునికి ఇష్టమై ఉన్న భావపూరితమైన సత్ సందేశం ప్రచురపరచు పేర్లు ఉండుట మనకు ఆశీర్వాదకరం. కాబట్టి మోషేతో పదే పదే దేవుడు అంటారు, మోషే, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఎలాగంటే మన పేరును ఎవరు ఎలాగూ సంబోధిస్తారో ఆ సంబోధన బట్టి వారికి మనకి ఉన్న సంబంధమును సూచిస్తూ ఉన్నది. ఉదాహరణకి ఎవరన్నా ఫోన్ చేసి, మరి ఆ ఫోన్లో అవతల వ్యక్తి, ఏమండి మాట్లాడేది శామ్యుల్ కిరణ్ గారా, శామ్యుల్ కిరణ్ గారేనా అన్నారనుకోండి, వాళ్ళెవరు ఏదో ఆఫీస్ సంబంధించిన వాళ్ళు, కొత్త వాళ్ళు అన్నమాట అండి. అలాగే ఉదాహరణకి ఇంకొకరు ఎవరైనా ఫోన్ చేసి, అయ్యగారు, బాబాయ్ గారు మర్నాథ అన్నారు అనుకోండి, వారెవరు పరిచయస్తులు. అలాగే ఎవరన్నా ఫోన్ చేసి, మాట్లాడేది కిరణ్ బాబు గారా అన్నారనుకోండి, చనువు ఉన్నవారు. అలాగే దేవునికి మోషేకి ఉన్న చనువు ఆ నామమే వ్యక్తము చేస్తుందన్నమాట అండి. అలాగే కొందరి తత్వం మారినప్పుడు దేవుని వారి నామము కూడా మార్చివేయుట మనం చూస్తూ ఉన్నాం. యాకోబు అంటే మడమ పట్టేవాడు. మీ అందరికీ తెలుసు, ఎవరి మడమకి అడ్డం తగిలినా ఎలికలు పడతారు. కాబట్టి మడమ పట్టే, ఒక విధంగా మోసగాడు అనబడే యాకోబు తన పేరు మార్చుకోవటానికి గల కారణమేమనగా దేవునితో తాను చేసిన పెనుగులాట. ఏం చెప్పండి, దేవునితో తాను చేసిన పెనుగులాట. అందుకే ఇందాక వాక్యం సిద్ధపడుతూ ఉన్నప్పుడు మీకు మాట తెలియచేయాలని మరి నేను సిద్ధపడ్డా. అదేంటంటే, మరి అమ్మగారు చెప్తూ ఉండేవారు, మనమందరం మరి బయల్ మిషన్ గడుసువారు. బయల్ మిషన్ వారు ఎట్లా ఉండాలా? గడుసువారు. ఏ విషయంలో? లోక విషయంలో కాదు, పరలోక విషయంలో. అలాగే శారా అనగా గయ్యాలి. ఏ విషయంలో గయ్యాలి అంటే దేవుని విషయంలో. మన గడుసుతనం, మన పట్టు, మన గయాలితనం లోకంలోగా చూపించవలసింది ఎవరి దగ్గర? కాబట్టి యాకోబు తన పట్టు, తన గడుసుతనం, అలాగే తన యొక్క మొండితనం దేవుని దగ్గర చూపించడం బట్టి యాకోబు
ఇంత మొనగాడివా, ఇంత మొండోడివా, నేను కొట్టినా కానీ నా పట్టు వదలని దట్టమైన వాడివా అని చెప్పి దేవుడు అక్కడికక్కడే యాకోబు పేరు మార్చేసి నూతన పేరు పెడతాడు. ఏంటి? ఇస్రాయేల్. షారా గయాలి, ఏల్ దేవుడు. ఓ యాకోబు, నీ గయాలితనం లోకంలో చూపించావు, మంచిది. ఆ గయాలితనం నాకు కూడా చూపించావు, సబాష్. కాబట్టి లోకంలో నువ్వు గయాలుడు అనుకున్నావు, లోకంలో నువ్వు గయాలుడివే కాదు, నా దగ్గర కూడా నీ గడుసుతనం, నీ పట్టు నువ్వు సాధించినందున నువ్వు మోసగాడివి కావు. నువ్వు ఎవరు చెప్పండి? షరాయేల్. దేవునితో గయాలి గడుసు పట్టుబట్టి సాధించిన వాడివి కాబట్టి షరాయేల్ ఏమైందంటే ఇజ్రాయేల్ అయిందనమాట అండి. అలాగే సీమోను పేతురు. సీమోన్ అనగా ఆలకించువాడు. ప్రభు అంటారు, నీ పేరు సీమోను కాదు, నీ పేరు పెట్రాస్ అనగా పేతురు. గమనించండి, మరి రేపటి నుండి మహోత్సవాల కడ్డీలు గొంజలు బాతుతూ ఉంటారు. గొంజలు బాతేటప్పుడు ఏం చేయాలా? ఆ గొంజల్ని అటు ఇటు ఊపి బాగా మట్టి కూర్చాలా. ఆ మట్టి కూర్చడానికి ఆ గుంజని ఏం చేస్తారు? అటు ఇటు గుంజుతారు. కాబట్టి గుంజి అందులో ఉన్న లోపాలన్నీ కూడా ఏం చేస్తారు చెప్పండి? ఇక గుంజటానికి వీలు లేనంతగా గుంజి ఆ గుంజటానికి వీలు లేనంతగా పాతినప్పుడే అదేమవుద్ది? గొంజ అవుద్ది. కడ్డీని పాతితే గొంజ అవుద్ది, పాతకపోతే కడ్డీ అవుద్ది. కాబట్టి ఈ గొంజను ఎంత గట్టిగా దిగ్గొట్టాలంటే ఇంకా గొంజటానికి కూడా వీలు లేనంత గట్టిగా దిగ్గొట్టాల. ఎందుకు ఇది అవసరం అంటే, దేవుడే పేతురికి శోధనలు పంపించి అటు ఇటు గుంజుతూ ఉన్నారు. చూసారా? యవ్వనురాలతో నువ్వు ఆయనతో ఉన్నవాడివి కాదా? ఒక గుంజుడు. నువ్వు వేస్తున్నవాడివే కదా? ఒక గుంజుడు. కాబట్టి పేతురు ఊగిసలాడేవాడు. ఎంత ఊగిసలాడాలో అంత ఊగిసలాడేలాగా చేసి కాడికి దేవుడు ఏం చేశారు? పేతురుని స్థిరపరిచేశారు. అందుకే దేవుడు రాశాడు, స్థిరముగా స్థాపించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే. కాబట్టి దేవుడు మన విషయంలో కూడా కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటారు. గాలికి మనం ఊగిసలాడేవారమా? గాలికి మనం నిలబడేవారమా? మనం ఎవరు గుంజినా గుంజబడేవారమా? గుంజబడకుండా గట్టిగా గుంజబడిన వారమా? కాబట్టి పేతురు గట్టిగా రాయిలాగా నిలబడటానికి మరి ప్రభువే పేతురుకి పదే పదే శోధనలు పెట్టి కడకి ఆరోహణ ముందు పేతురు దగ్గర ఒట్టు పెట్టించుకొని పేతురుకి సంఘాన్ని అప్పచెప్పాడు. అలాగే పెళ్ళప్పుడు కూడా ఒట్ల మీద ఒట్లు, ప్రమాణాల మీద ప్రమాణాలు ఎందుకు పెట్టిస్తామంటే ఎక్కడన్నా జారు విడుచుకుంటారేమో అని. ఒప్పుకుంటావా? అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఒప్పుకుంటావా? చెప్పు, ప్రమాణం చేయి, పట్టించు. ఎందుకు చెప్పండి? ఒకళ్ళొకళ్ళు గుంజుకోకుండా గుంజలాగా వారి వివాహంలో పటిష్టంగా ఉండాలని. కాబట్టి క్రైస్తవులంగా పేరు అనున్నది చాలా అవశ్యం, ప్రాముఖ్యం, విశేషం. అందుచేత దేవుణ్ణి అడగండి, దేవా నా పేరు నాకు ఇష్టంలా, నాకు మంచి పేరు పెట్టు. దేవుడే మీకు పేరు బయలుపరుస్తారు. అర్థమైందా? కాబట్టి నా పేరు నాకు నచ్చలా, దేవా నాకు మంచి పేరు పెట్టు. మీరు అడగండి, దేవుడు మీకే బయలుపరుస్తారు. అర్థమైందండి? ఇక్కడ 3 పేర్లు మనం ఈవేళ ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ ధ్యాన విషయంలో మనం లూకా గారు పదే తెలియచేసే ఒక విశిష్టమైన మాట, తన
సువార్తలో లిఖించిన ఒక మాట ఏమనగా, ఆ దినములలో జరిగినదేమనగా, ఇంగ్లీష్లో ఒక మాట రాయబడి ఉంటుంది, అండ్ ఇట్ కేమ్ టు పాస్. జరిగినదేమనగా, గమనించండి, జరిగినదేమనగా ఆ దినములలో. ఈ మాటలన్నీ కూడా దేనిని రుజువు చేస్తాయి అంటే, ఇది కళ్ళబొల్లి పుట్టు కట్ట కాదు. యేసు క్రీస్తు ప్రభు యొక్క చరిత్ర వాస్తవ చరిత్ర. హేరోదు పరిపాలన చేసేటప్పుడు జరిగినదేమనగా, కైసర్ ఔగుస్తు పాలనలో జరిగినదేమనగా, పిలాతు కాలములో జరిగినదేమనగా, ఇదంతా కూడా చరిత్ర. కానీ ఇది ఏం కాదండి, కట్టు కథ, పుట్టించిన కథ కాదు. అందుకే లూకా గారు తన సువార్తలో, మీరింటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి, మరి కేవలం 2 అధ్యాయాల్లో ఎన్నిసార్లు ఆ దినములలో జరిగినదేమనగా అని వాడతారో మీరు ధ్యానం చేసుకుని. లూకా 1:8, 1:23, 1:41, 1:59, లూకా 2:1, 2:15, ఇలాగున చాలా చోట్ల ఈ మాట వాడటానికి గల కారణాధారం ఏమనగా, యేసు ప్రభు యొక్క చరిత్ర సంపూర్ణ వాస్తవ చరిత్ర. ఇది బోటకం కాదు, నాటకం కాదు, కల్పితం కానే కాదు అంటానికి ఈ మాట తెలియచేస్తూ, దేవుని బిడ్డలారా, అండ్ ఇట్ కేమ్ టు పాస్ అనగా, దేవుడు సార్వభౌమ అధికారముతో చరిత్రను ఆదేశించే దేవుడు అని ఈ మాట రుజువు చేస్తుంది. దేవుడు ఎవరంటండి? తన పరిపూర్ణ అధికారముతో చరిత్ర అంతటినీ కూడా ఆయనే రాసే దేవుడు. రెండవది, ఇది ప్రవచనం యొక్క నెరవేర్పు ఎంత వాస్తవమో కూడా సూచిస్తూ ఉంది. మూడవది, ఈ లూకా గారి సువార్త సాక్ష్యం యొక్క విశ్వసనీయత. లూకా సువార్తలో లిఖింపబడిన ప్రతి మాట ఎంత వేదవాక్కు, ఎంత సత్యం, ఎంత ఖచ్చితం అనుటకు లూకా గారు పదే పదే ఈ మాట తెలియజేస్తున్నారు. ఏ మాట అండి? జరిగినదేమనగా, ఆ దినాలలో చూసారా, ఎప్పుడైనా అప్పుడే అట్లా జరిగింది, ఇప్పుడే ఇట్లా జరిగింది అప్పుడు ఇప్పుడు క్యాలెండర్ బట్టి ఆ రోజు ఈ రోజు అంటే అది కల్పితం కాదు, కానీ అదేం చెప్పండి, వాస్తవం. కాబట్టి దేవుడు తన నాడి సంకల్పనలో నిర్దేశించిన కార్యమును కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు నెరవేరుస్తూ ఉన్నారు. ఈ కాలం ఎవరి కాలం అనగా, రాజైన హేరోదు కాలము. చెప్పండి, ఏ కాలం అంటండి? హేరోదు కాలం. హేరోదు ఎవరనగా, ఏదోమీయుడు. ఏదోమీయుడు అనగా ఏశావు సంతతి వాడు. గమనించండి, యేసు ప్రభువు యాకోబు సంతతి, హేరోదు ఏశావు సంతతి. కాబట్టి ఏదెన్ తోట నుండి 2 సంతానాలకు పరస్పర వైరం. ఏ సంతానాలకి అనగా, సర్ప సంతానమునకునో స్త్రీ సంతానమునకునో ఎప్పుడు ఏముంటుంది చెప్పండి? వైరమే. ఈ వైరం అనేది ఎప్పుడు తొలగిపోదు. ఇది ఏదైనా తోటలో తెలియచేయబడిన వైరం. యేసు ప్రభు కాలం వచ్చేసరికి కూడా ఈ వైరం ఉందా లేదా? ఉంది. ఏదోమీయుడు పాలిస్తూ ఉన్నాడు. యాకోబు సంతతిలో రక్షకుడు యేసు ప్రభు జన్మించవలసి ఉన్నారు. అందుచేత సాతాను జట్టై ఉన్న ఈ ఏదోమీయుడైన హేరోదు యేసు ప్రభుని ఏం చేయాలని చూస్తున్నాడండి?
సంహరింపవాలని చూస్తూ ఉన్నాడు. కానీ దేవుడు తన అద్భుతమైన ప్రణాళిక సంకల్పములో యోసేపును, దేవదూతను, కాలమును, సమయమును, సందర్భమును ఎరిగి యేసు ప్రభువు హతమార్చబడకుండా పరలోకమే భూలోకానికి వచ్చిన ప్రభుని ఏం చేసింది చెప్పండి? భద్రపరచింది, కాచింది. మరి ప్రముఖ బోధకులు ఇలాగంటూ ఉన్నారు. ఆ కాలం ఎలాగుందంటే రాజు రాక్షసుడయ్యాడంటండి. పాలించువారు ఎలా తయారాడంటండి? రాక్షసుడు. ఎవరైనా రాక్షసుడు కాకపోతే 2 ఏళ్ల లోపు పిల్లల్ని చంపమంటాడా? మాట్లాడండి. తన రాజ్యం కోసం తన సొంత పిల్లలని చంపుతాడా? చంపడు. రాజ్యం కోసం తన సొంత పిల్లల్ని చంపి 2 ఏళ్ల లోపు పిల్లల్ని చంపమన్న హేరోదు చెప్పండి, రాక్షసుడా? రాక్షసుడు కాదా? చూసారా? రాజు రాక్షసుడు. ఆలయం అపవిత్రం. ఆలయంలో అంత నామకార్థ స్థితి. మూడవది, యాజకులు యోగ్యత కోల్పోయారంటండి. యాజకత్వం యొక్క యోగ్యత కాలగర్భంలో కలిసిపోయింది. యాజకులు అయోగ్యులు. ప్రజలు పాపములో మునిగిపోయాడు. ప్రజలంట పాపములో మునిగిపోయాడు. పాపము పండిపోయిందంటండి. యేసు ప్రభు వచ్చే కాలానికి అంత అతలాకుతలమే, అంత అల్లకల్లోలమే. కాబట్టి యేసు ప్రభు రాక దినాలు లోతు దినాలలో ఉన్నట్లు ఉంటుంది అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. బహుశా యేసు ప్రభు వచ్చినప్పుడు ఏ పరిస్థితులు నెలకొల్బడి ఉన్నావో ఈవేళ కూడా మనం అదే పరిస్థితులు చూస్తున్నామా, చూడలేదా? గమనించండి. ఒకటి, రాజు రాక్షసుడు, ఆలయం అపవిత్రం, యాజకులు యోగ్యత కోల్పోయాడు, ప్రజలు పాపములో మునిగిపోయాడు, పాపము పండిపోయింది. ఈ సమయములో దేవుడు ఒక దూతను పంపిస్తూ ఉన్నారు. ఎక్కడికి? దేవాలయానికి. ఎవరి యొద్దకు? జకర్యా యొద్దకు. కాబట్టి ఈ మౌన కాలం వీడిపోయిన తర్వాత దేవుడు తన వర్తమానమును పంపించి చీకటి పటాపంచలు చేసి వెలుగు ప్రకాశింపచెయ్యుట మనం గ్రహింపగలుగుతూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మన ధ్యానాంశం ఏమనగా, ఎందుకు జకర్యాకు, ఎందుకు ఎలిజబెతుకు, ఎందుకు యోహాను, మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన అంశం ఒకసారి ఆలోచించండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన, చాలు, దేవుని ఒక్క నిమిషం అమ్మ. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. చదవండి. అతని పేరు యోహాను. గమనించండి. దేవుని యొద్ద నుండి పంపబడిన. అందరూ చెప్పండి దయచేసి ఒకసారి. దేవుని యొద్ద నుండి పంపబడిన. ఎవరంట యోహాను? గ్రీకులో ఏమని రాయబడి ఉంటుందంటే అపోస్తల్, అంటే పంపబడిన వాడు. గమనించండి, యోహాను కనబడిన వాడు కాదు, యోహాను పంపబడిన వాడు. గుర్తుపెట్టుకోండి. 2 ప్రాముఖ్య విషయాలు ఈ సమయంలో మనం గ్రహించాలి. గమనించండి. స్త్రీ పురుషులు సహజంగా పిల్లల్ని కంటం వేరు, దేవుడు కొందరిని పంపటం వేరు.
గమనించండి, దేవుని వాక్యములో ప్రవక్తలు పంపబడ్డవారు కానీ కనబడిన వారు కారు. ఈ లోకములో చాలామంది తల్లులు చాలామంది పిల్లలని కంటారు. వారెవరు? కనబడిన వారు. కానీ శారా, రెబకా, రాహేలు, అలాగే యాకోబేతు, హన్నా, ఇక్కడ జకర్యా, మరియమ్మ, వీరి పిల్లలు కనబడిన వారు కాదు కానీ వారెవరండి? పంపబడిన వారు. దేవుని ద్వారా ఒక ప్రత్యేకమైన స్థితిలో, ఒక ప్రత్యేకమైన పద్ధతిలో, ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో దేవుడు నిర్దేశించి పంపిస్తారు. అందుచేత వీరికి సహజంగా పిల్లలు కలగరు. వీరి గర్భం దేవుని చేతిలో ఉంటుంది. వీరి గర్భం రిమోట్ ఎవరి చేతిలో ఉంటుంది? దేవుని చేతిలో ఉంటుంది. వీళ్ళు మామూలుగా పుట్టేస్తే దేవుడు పంపబడిన వారు కారు. అందుచేత వీరి గర్భాలు ఆగి 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 దేవుడి నిరీక్షణ, ప్రార్థన, విశ్వాసంకి పరీక్ష పెట్టి 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 ఇక అసంభవం, ఇక లేదు, ఇక కాదు, ఇక జరగదు అన్నప్పుడు, ఇక మానవ ప్రయత్నం శూన్యం అయినప్పుడు, ఇక మానవ ప్రయత్నమును బట్టి పుట్టుట సాగనప్పుడు, సఫలము కానప్పుడు ఎవరు పంపిస్తారు? వాగ్దాన పిల్లల్ని ఎవరు పంపిస్తారు? దేవుడు పంపిస్తారు. మీ అందరికీ తెలుసు, శారా కనకూడదు. ఎందుకు? దేవుడు పంపాలి. ఎవరిని? ఇస్సాకును. అందుకే అమ్మగారు అనేవారు సూపర్ న్యాచురల్ సన్. ఎవరండి చెప్పండి? సూపర్ న్యాచురల్ సన్. సహజమైన పుత్రులు కారు వీరు. వీరెవరండి? ఆ సహజమైన పరలోక సంతానం వీరు. చెప్పండి. శారా తల్లి అసహజ కుమారుడు గబగబా ఇస్సాకు. రెబకా కంటానికి నానా యాత్ర పడుతుంది. కానీ రెబకాలో రావాలా ఎవరు? 2 జనాంగములు. ఎవరు వారు? యోసేపు, యాకోబు. అందుకు దేవుడు హోల్డ్ ఆన్, నువ్వు కంఠం కాదు, నిన్ను నేను కనేలాగా చేస్తాను. కాబట్టి వినండి, ముఖ్యమైన మాట ఇది. గర్భ నిబంధన. ఇది గర్భ ప్రమాణము. ఏం చెప్పండి? గర్భ ప్రమాణము, గర్భ నిబంధన. చూసారా? కాబట్టి దేవుడు ఒట్టు పెట్టించుకొని తల్లులకి పిల్లల్ని కట్టబెడతాడు. ఏం చెప్పండి? ఒట్టు పెట్టించుకొని దేవుడు కట్టబెడతాడు. నిబంధన దేవునికి తల్లికి అనగా దేవునికి గర్భానికి ఏర్పడినప్పుడు దేవుడు పంపిస్తారు. అర్థమైందా? మరి మీరు కూడా వినే ఉంటారు, మా అమ్మగారు చెప్తారు సాక్ష్యం. అయ్యగారు సమాధి దగ్గరికి వెళ్ళి మా అమ్మగారు ప్రార్థన చేసుకుందంట. మరి అబ్బాయిని ఇస్తే నీకు ఇస్తా. మరి నేను కూడా నా జీవితంలో ఎందుకు ఈ సేవ? అందరితో మాటలు పడి అందరితో సతమతమై ఎందుకు అవసరం? మా నాన్న నీ సేవ వద్దురా, ఏదైనా ఉద్యోగం చేసుకో, ఎందుకు వచ్చింది? నేను పడి మొల్ల పాను
చూసారా, ఎంత దూరం వెళ్దాం అనుకుంటే దేవుడు అంత దగ్గర నడిపించారనమాట. ఎందుకు? గర్భ ప్రమాణం. చెప్పండి, ఏం చెప్పండి? గర్భ. అలాగే మాకు కూడా పిల్లలు లేరు. ఏమ్మా అనేవాళ్ళు మా అమ్మగారు. అప్పుడు మాకు అర్థమైంది. అప్పుడు ప్రార్థన చేసుకున్నాం, దేవా జ్యేష్ఠ సంతానం నీకు, లొడుంగమని పుట్టాడు ఈడుపోండాడు. చూసారా, ఎందుకు ఇదంతా చెప్తానంటే సాక్ష్యం. అప్పుడైనా ఇప్పుడైనా మరి ఎప్పుడైనా కావచ్చు కాక వాగ్దాన బిడ్డలు కలగాలంటే దేవుడు గర్భానికి ఆయనకి మధ్య ఏం ఏర్పాటు చేసుకుంటారు? ఒడంబడిక. హన్నా ఏడ్చింది, గగ్గోలు పెట్టింది, తప్పించింది. అప్పుడు నిబంధన చేసుకుంది, దేవా బిడ్డనిస్తే నీకిస్తా, గర్భ నిబంధన. అప్పుడు లైన్లో పడ్డావు, ఒప్పుకున్నావుగా ఇస్తానని అని. అప్పుడు దేవుడు ఏం చేశారు? సమూయేలుని అసహజ కుమారుని పంపించాడు. అలాగే ఇక్కడ కూడా యోహాను. వీరిరువురి జీవితం మనం చూస్తే యాజకులు, సకల న్యాయ విధులు పాటించువారు, నిందారహితులు, నిష్కలంకులు. అయినా కానీ వీరికి దేవుడికి ఏర్పడలా? టైం రాలా, నిబంధన ఏర్పడలా. గమనించండి. అలాగే మరియమ్మ, కన్య మరియా, అది కూడా వినూత్నమైన అసహజమైన జన్మ. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి. ఎందుకంటే ఆదాము యొక్క పాపం మరియలో ప్రవేశింపకూడదు కాబట్టి స్త్రీ సంతానం, సీడ్ ఆఫ్ ఉమన్. గమనించండి, స్త్రీలో విత్తనం ఉండదు. స్త్రీలో విత్తనం ఉంటే ఏమనుకోబాకండి అమలారా, వేరుగా అనుకోబాకండి. ఒక్కొక్కరు మీలో మీకు విత్తనం ఉంటే మీరు ఒక్కొక్కరు 100 మందిని కంటారు. విత్తనం పురుషుల్లో ఉంటుంది, పొలం గర్భం స్త్రీలో ఉంటుంది. అందుచేత ఆ విత్తనం పురుషుడు ఇవ్వాలి, అప్పుడు ఈ పొలములో ఆ విత్తు పడాలి, ఫలించాలి. అందుకు దేవుడు స్త్రీలో ఏం పెట్టలేదు? విత్తనం పెట్టలా. లేకపోతే పుష్పవతి అయినప్పటి నుండి సంవత్సరానికి ఒకరికి అంటా ఉంటే 60 ఏళ్ళు బతికింది అనుకోండి ఓ స్త్రీ, ఎంతమందికి అంటుంది? ఎందుకు ఇది చెప్పానంటే యేసయ్య స్త్రీ సంతానమందు జన్మించిన ఆయనకు ఆదాము విత్తనం లేదు. స్త్రీ గర్భమే తప్ప విత్తనం ఎవరిది? దేవునిది. గమనించండి, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొనును. నీకు పురుషుని విత్తనం పడితే, ఆ పాపపు విత్తనం నీ గర్భములో పడితే, ఇక నువ్వు కూడా పాపమైపోతే, ఇక పాప పరిహారము చేయు రక్షకుడు ఎలా జన్మిస్తాడు? అలాగూ పుట్టబో రక్షకుడు జన్మ పాపము కూడా లేనివానిగా ఉండాలి. కాబట్టి యోసేపు యొక్క విత్తనముతో కాక పరిశుద్ధాత్మ తండ్రియే మరియమ్మను వశము చేసుకుని మరియమ్మ గర్భమున ఎవరిని ఉద్భవింపజేసాడండి? యేసు. వీరందరూ అసహజమైన తల్లులు, వీరి గర్భములు అసహజమైనవి. ఏమనుకోబాకండి, ప్రకృతి విరుద్ధమైనవి. వీరి జన్మలు అసహజమైనవి. ఇప్పుడు చూద్దాం. వర్తమానం అందుకుంటారు, గర్భము ధరిస్తారు. గర్భములో ఇరువురు, ఎలిజబెత్ గర్భములో ఉన్న యోహాన్ అసహజమైన పుత్రుడు, మరియ గర్భములో ఉన్న చిన్న పిండం లేక అణువై ఉన్న యేసు ప్రభువు అసహజమైన. అందుచేత అంటండి, మరియమ్మ యొక్క అణువు పడిన మరియమ్మ, యేసయ్య అణువు ఉన్న మరియమ్మ వచ్చి ఎలిజబెతుకు వందనం వచ్చినం తెలియచేయగానే, ఆ మాట వినగానే
లోపల గర్భం ఏమైందంటండి, చూసారా? అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క కార్యం. ఏ పరిశుద్ధాత్మ తండ్రి అయితే మరియ గర్భములో ఉన్నారు, అదే పరిశుద్ధాత్మ తండ్రి ఎలిజబెత్లో ఉన్నారు. అదే పరిశుద్ధాత్మ తండ్రి గర్భమందు పరిశుద్ధాత్మ పూర్ణుడై. యోహాన్ ఎక్కడ పరిశుద్ధాత్మ పూర్ణుడు అంటండి, చూసారా? బహుశా మరియమ్మ మాట వినగానే, యేసు ప్రభు తల్లి మాట వినగానే ఆటోమేటిక్గా బహుశా యోహాను కూడా ఏమొచ్చేసిందండి, పరిశుద్ధాత్మ తండ్రి ఆవరించడం బట్టి ఏం చేశారంట. మనకిలాగా కాదు, ఇక డప్పు కొట్టే కొంది అంటా ఉంటారు. డప్పు అయిపోతే అది కాదు, డప్పు ఆత్మ కాదు. ఏ ఆత్మ? గమనించండి. ఎందుకు క్రిస్మస్ పండగ అయింది అనగా, క్రిస్మస్ పండగ కాలమందు ఉన్న వ్యక్తులందరూ దేవుని కీర్తించిన వారే. మొదటి వారు జకరియా వర్తమానం అందుకొన్నాడు, వాగ్దానం సుతుని పొందుకొన్నాడు, దేవుని స్తుతించాడు. ఎలిజబెత్ పరిశుద్ధాత్మ వలన వర్తమానం అందుకొంది, భర్త ద్వారా వర్తమానం అందుకొంది, దేవుని స్తుతించింది. మరియమ్మ అవమానమైనా కానీ దేవుని వాక్యం అపార్థం చేసుకొనక అర్థం చేసుకొని ఏం చేసింది, దేవుని స్తుతించింది. తర్వాత గొర్రెల కాపరులు దేవుని స్తుతించారు. వారు ఏం స్తుతించారు రాయబడలేదు. అలాగే సిమియోను కీర్తన, హన్నా కీర్తన. ఇలాగున్న క్రిస్మస్ కాలమందు మనకు 7 గానములు కనపడతాయి. అందుకే ఈ పండగ ఏ పండగ అయింది చెప్పండి? క్రిస్మస్ స్తోత్రారాధన, క్రిస్మస్ ఆరాధన. కాబట్టి క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. మనం కూడా దేవుని ఆరాధిస్తే అదే మనకి నిజమైన క్రిస్మస్ పండగ. అందుచేత ఇది మౌనముగా ఉండే పండగ కాదు, మంచి శుక్రవారం లాగా. ఏ పండగ? గానము చేయవలసిన పండగ. గుర్తుపెట్టుకోండి. 3 విషయాలు ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. మొదటి వ్యక్తి జకరియా. జకరియా అనగా గుర్తుంచుకున్న యెహోవా. జకార్ అనగా గుర్తుంచుకొనుట. యా అనగా యెహోవా. గుర్తుపెట్టుకోండి, మన ప్రసంగం అంతా ఈ 3 మాటల మీద ఇంకా సాగుతుంది అన్నమాట అండి. జకార్ అనగా గుర్తుంచుకొను, యా అంటే యెహోవా. చెప్పేసి అందరూ ఒకసారి. జకరియా అంటే ఏంటండి? గుర్తుపెట్టుకున్న యెహోవా. ఎలి షబాత్. ఎలి అనగా దేవుడు, షబాత్ అనగా ప్రతిజ్ఞ, ప్రమాణము, వాగ్దానము. ఎలి షబాత్, యెహోవా ప్రతిజ్ఞ, యెహోవా ప్రమాణము. మూడవది జోహన్నెస్. యెహోవా కరుణ, యెహోవా వాత్సల్యము. ఇంకో మాట, యోహన్నెస్ అనగా యెహోవా అనుగ్రహము. 3 మాటలు. యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? తన ప్రవక్తల నోట పలికించిన పలుకు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని ఏమి దయచేసాడు? కరుణ దయచేసాడు. జకార్, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకున్నాడండి? ఎలిజబెత్, ఆయన వాగ్దానములు, ప్రమాణములు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్న వాగ్దానములు బట్టి, ప్రమాణములు బట్టి కలిగిన ప్రతిఫలం ఏమిటి? కరుణ,
కటాక్షం. అందుకే యోహాన్ అని పేరు పెట్టాలి. జకర్యాను పేరు కాదు, ఇంకేదో పేరు కాదు. యోహాన్ అంటే యెహోవా కరుణించాడు. యెహోవా కరుణించి తన కుమారుని పంపించాడు. తన కుమారుని కరుణనే మనకు రక్షణ. ఏం చెప్పండి? దేవుని కరుణయే మనకేం చెప్పండి? రక్షణ. ఇదే పలుకు వాక్యములో మనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 54, 55 వచనాలలో ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకున్న ప్రమాణం బట్టి కలిగిన కరుణ ఒకసారి నా వెంట చెప్పేసేయండి, మీకు అర్థమవుతుంది. దయచేసి నేను చెప్పిన మాటలు చెప్పండి. యెహోవా జ్ఞాపకం ఉంచుకొని ప్రమాణమును నెరవేర్చి కరుణించాడు. ఇది జకర్యా, ఎలిజబెత్, యోహాన్ పేరుల యొక్క అర్థం. ఈ అర్థమే వాక్యములో మొచ్చుకి ఉన్నట్టు అట్లాగే ఉంటుంది. ఎక్కడ? లూకాసు వార్త 1వ అధ్యాయం 54వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూపి యోహాన్ దేవుని కనికరం యోహాన్ చూపి జ్ఞాపకం చేసుకొందును. జకర్యా చదువమ్మా. మన పితరులతో సెలవిచ్చినట్లు ఎలిజబెత్ పితరులతో సెలవిచ్చిన ప్రమాణం ఎలిజబెత్. దేవుని ప్రమాణం, దేవుని ప్రతిజ్ఞ. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసిన. ఈ 3 మాటలు అక్కడ కనబడుతున్నాయి, అచ్చుగుద్దినట్టు 3 మాటలు. పితరులకు ప్రమాణం ఎలిజబెత్, కనికరం యోహాన్, జ్ఞాపకం చేసుకున్నాడు జకర్యా. ఇది క్రిస్మస్ వర్తమానం. అందుకే గారు అన్నారు, అందరూ కలిసి పాడుకుందాం. నీ నిజ వాగ్దానములను నిత్యము నమ్మి వాని నెరవేర్పులు విని వాటిని మరియా స్తుతిలో ఉన్న జకర్యా, ఎలిజబెత్, యోహాన్లు. ఇప్పుడు జకర్యా స్తుతిలో ఉన్న జకర్యా, ఎలిజబెత్, యోహానులు చూద్దాం. ఇక్కడ సపరేట్గా ఉంటుంది, మీకు స్పష్టంగా ఉంటుంది. అక్కడ కలగోర, ఇక్కడైతే మేము మగవాళ్ళం కాబట్టి సపరేట్గా మాట్లాడాం. ముందుకెళ్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 72. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఇది ఎలిజబెత్ ప్రమాణము, పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఎలిజబెత్ ప్రమాణం, పలుకు, ప్రతిజ్ఞ, నిబంధన, దేవుడు చేసిన వడంబడిక. ఎలిజబెత్ 73. ఆయన మన పితరులను కరుణించుట యోహాన్ కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను. మరలా ఎలిజబెత్ పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును. జకర్యా
జ్ఞాపకము చేసి కొనుటకును. మళ్ళా వచ్చేసాడు. జకర్యా, ఎలిజబెత్, యోహాను వచ్చేసారండి మళ్ళీ. కాబట్టి దేవుడు పూర్వ ప్రమాణములను గుర్తుపెట్టుకొని కరుణించుటయే క్రిస్మస్ పండుగ. ముందుకు వెళ్దాం. ఎలిజబెత్ కూడా ఇదే పలుకుచు దేవుని కొనియాడుతుంది, దేవుని మహింపరుస్తుంది, దేవుని కీర్తిస్తుంది, దేవుని ఆరాధిస్తుంది అన్నమాట అండి. ఎలాగనగా ఎలిజబెత్ యొక్క పలుకులో కూడా ఈ మాట మనం చూడగలుగుతున్నాం. మరి అమ్మగారు ఎప్పుడైతే ఎలిజబెత్ యొద్దకు వచ్చారో, ఎలిజబెత్ ఆనందముతో సంతోషముతో ఆర్భటిస్తూ ఇలాగ పలుకుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 41 నుండి 43 వచనములు. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చి, చూసారా, నా ప్రభువు తల్లి అనగా వాగ్దానము, ప్రవచనము యొక్క నెరవేర్పు అయ్యున్న నీవు నా యొద్దకు వచ్చుట. ఆ ప్రమాణము నీవే, ఆ ప్రమాణము నీలో నెరవేరింది. ఆ ప్రమాణము నెరవేరిన నీవు, నెరవేర్చుకున్న నీవు నా దగ్గర రావటం ఏంటి? చూసారా, దేవుని ప్రమాణం నీలో ఏమైంది? నెరవేరింది. నువ్వే నెరవేర్పు. నేను ప్రమాణమైతే నువ్వెవరవు? నెరవేర్పు. నాలో ప్రమాణం ఉంది, లేక నాలో వాగ్దానం ఉంది, నీలో నెరవేర్పు ఉంది. నాలో ప్రమాణం ఉంది, నా పేరులో ప్రమాణం ఉంది, నీ వ్యక్తిత్వములో నీవే మెస్సియా తల్లిగా, వాగ్దానం యొక్క ప్రతిరూపం. నేను ప్రమాణమైతే నీవు ప్రతిరూపం అని చెప్పి ఇది ఎలాగూ సాధ్యం. కాబట్టి దేవుని యొక్క ప్రమాణం పరిపూర్ణమైన మరియా, ఆ ప్రమాణం యొక్క పరిపూర్ణత ఉన్న మరియా ఎలిజబెత్ కూడా రాగానే ఎలిజబెత్ కూడా అంటుంది, ఇది ఎలాగో సాధ్యం. చూసారా, వినండి 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 అమ్మా, ముందుకెళ్ళి చదవండి ఒకసారి. 41. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి. కాబట్టి ఇక్కడ ఇంకో మాట అంటూ ఉన్నది, దేవుడు తన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొని నా అవమానమును తీసివేసెను. చూసారా, దేవుడు తన ప్రమాణమును జ్ఞాపకం చేసుకోకపోతే మనకు అవమానం. దేవుడు తన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుంటే మనకు సన్మానం. అందుకే అయ్యగారు అంటారు, వాగ్దానములు చూడుడి, దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి, వాగ్దానములే జరుగ వలసిన కార్యం
సన్మానించుడి. అందుకే ప్రార్థనా పరులమై ఉన్న మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని ప్రమాణములు ఎత్తి దేవునికి చూపించి, దేవా నీ ప్రమాణములే నెరవేర్పులు, నీ వాగ్దానముల నెరవేర్పులు, నీ వాగ్దానములు నా జీవితంలో ఏంచి నెరవేర్పులు చేయి అని ప్రార్థించుటను బట్టి జకరియా దేవునికి ఎలిజబెత్ ప్రమాణములను జ్ఞాపకం చేయాల. ఎలిజబెత్ ప్రమాణములు, జకరియా జ్ఞాపకం. దేవుని వాగ్దానములను దేవునికి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేస్తే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదమే కరుణ. దేవునికి కేకలు పెడబొబ్బలు కాదు కావాల్సింది, దేవునికి ఆయన మాటలు ఎత్తి జ్ఞాపకం చేసే వాళ్ళంటే ఇష్టం. చూసారా, ఎవరైనా నా దగ్గరికి వచ్చి అనుకుందాం, కిరణ్ బాబు గారు పలానా వేదిక మీద పలానా రోజు ఈ మాట అన్నారు, ఎందుకు చేయరు అంటే నేనేం చేస్తా? నా మాట నెరవేర్చకపోతే నేనేమవుతాను? అబద్ధికుడిని అవుతాను. అందుచేత నేను అబద్ధికుడిని కాకుండా నిమిత్తమైనా నేనేం చేయాలా? నా మాట గమనించండి, నా విశ్వసనీయత కాపాడుకొనటానికైనా ఏం చేయాలా? అందుచేత దేవుడు అబద్ధికుడు కాదు. దేవా నీ అబద్ధికుడు కావు, నువ్వు సత్యవంతుడవు, అందుకే నీ సత్యవాక్యమును బట్టి నేను ఆర్జిస్తూ ఉన్నాను. అది యాకోబు గడుసుతనం అంటే. మోషే కూడా, మోషేతో దేవుడు అన్నాడు కాల్చేస్తాను, కొత్త సంతానం పుట్టిస్తా. దేవా ఏమైపోయినాయా నీ మాటలు? అబ్రహాముతో ఏం చెప్పావయ్యా? ఇస్సాకుతో ఏం చెప్పావయ్యా? ఇప్పుడే మాట్లాడుతున్నావయ్యా, నీకు ధర్మమా అంటే దేవుడు ఏం చేశాడంట? ఏదోలే కోపంతో అన్నానులే, మోషే ఏం ఫీల్ అవ్వబాక. దేవుడు కూడా మనస్సు. కాబట్టి ఈవేళ వాగ్దానములను చూడాలా, వాగ్దానములను దేవునికి ఎత్తి ప్రార్థించాలా. బయలు మిషన్ భక్తుల్లో అయినా కాస్త భక్తి ఉంది. ఇందాక మీకు చెప్పాను, యాజకత్వంలో వేషధారణ వచ్చేసింది, బయలు మిషన్ కూడా వచ్చేసింది, ప్రార్థన చేయండి. కాబట్టి మనం బైబిల్ మిషన్ వారముగా కనీసం పట్టుమని 10 వాగ్దానాలన్న ఎత్తి ప్రార్థన చేయగలమా? ఈవేళ క్రిస్మస్ సవాల్ మనకి. ఎన్ని వాగ్దానాలు ఎత్తి ఎలిజబెత్, జకర్యా దేవునికి జ్ఞాపకం చేసి యోహాన్ ఆయన కనికరం సంపాదింపగలం. అందుచేత క్రిస్మస్ వర్తమానం దేవుడు తన వాగ్దానాలన్నీ నిజ నెరవేర్పుగా భూలోకానికి వచ్చి నెరవేర్చాడు. దేవస్తోత్ర గానముల్ పై దివ్య స్థలములో, దేవమారు గానముల్ భూదేశ స్థలములో, దేవలోక పావనులను భూలోక దీవెనలను ఏకమై క్రిస్మస్ పండుగ చేశారంట. ఎందుకంటే పరలోక వాగ్దానాలన్నీ యేసు ప్రభులో ఏమైనాయండి? నెరవేరుని. అందుచేత క్రిస్మస్ ముగించుకొని నూతన సంవత్సరం ప్రవేశిస్తాం. నూతన సంవత్సరంలో మన ఏలవిర్రి ఎగబాటు ఏంటి? అద్దనాలు ఏమొచ్చింది? అయిపోయింది వాగ్దానం. మీరు చెప్పండి, ఎంతమంది జనవరి 1వ తారీఖు మీరు అందుకున్న వాగ్దాన చీటీలో ఉన్న వాగ్దానం గుర్తుందో చెయ్యొద్దండి. చూసారా, పట్టుమని 20 మంది లేడు. మరి వాళ్ళని పిలిస్తే ఏం చెప్తారో చూద్దాం, టైం అయిపోతుంది. కాబట్టి వాగ్దానం. కాబట్టి ఈ ముగ్గురు కలిపి మనకు తెలియజేసే విషయమేమనగా, జకర్యా దేవుడు తన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలిజబెత్ తన ప్రమాణములను ఆయన మేరడు. జాన్
యోహాన్. దాన్ని బట్టి దేవుడు కనికరము కృపా సంపన్నుడై ఉన్న దేవుడు. కాబట్టి అబ్రహామునకు ఇంచుమించు 2000 సంవత్సరముల క్రితం చేసిన వాగ్దానములను దేవుడు ఏం చేశారండి? నెరవేర్చాడు. ఎంతకాలమైనా ఏ కాలమైనా దేవుని వాగ్దానములు శాశ్వతములు. ఈవేళ ఒక మాట, రేపు ఒక మాట కాదు. మన రాజకీయవేత్తలు అలాగ అనలేదు, ఇలాగ అన్నాను అంటారు, కానీ దేవుడు అలాగ అనరు, ఇలాగూ కాదు అనరు. అందుకే అంటారు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మరి ఏదైనా వస్తే అది సాతానుకు సంబంధించినదే అయ్యుంటున్నది అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. వాక్యం చూద్దాం, కొన్ని వాగ్దానాలు చూద్దాం, ముగించుకుందాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఆయన మానవుడు కాదండి. పశ్చాత్తాపపడుటకు ఆయన మరలా తన మాట వెనక్కి తీసుకొని అయ్యో అనుకొనుటకు, పశ్చాత్తాపడుటకు యూటర్న్, చూసారా, యూటర్న్ తీసుకోవటానికి ఆయన నరపుత్రుడు కాడు. ఆయన నరునికి పుట్టిన పుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా? ఆయన చెప్పింది చేయకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉంటాడా? రాసుకోండి. ఇది ఎలిజబెత్ ఓత్, ప్రతిజ్ఞ, ప్రమాణం, వాగ్దానం, నిబంధన. తీయండి బైబిల్, ప్రమాణాలు ఏరండి, దేవునికి ఎత్తి చూపించండి, జ్ఞాపకం చేయండి దేవునికి, ఆయన కృపలన్నీ అందుకోండి. అది ఏ నూతన సంవత్సరానికి కూడా అవసరమైన ఒక అద్భుతమైన కార్యం. 1 సమూయేలు 15:29. 1 సమూయేలు 15:29. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారభూతుడైన వాడు నరుడు కాడు. నరుడు కాడండి. ఆయన అబద్ధమాడడు. ఆయన పశ్చాత్తాపపడడు. ముగించేసుకుందాం. తీతుకు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడు, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన స్వార్థ ప్రకటన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలు పారాచును. మీకా 7:20. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. గుర్తుపెట్టుకోండి, పూర్వకాలమున నీవు మా పితరులై ఉన్న, సుమారు 4000 సంవత్సరాల క్రితం మా పితరులై ఉన్న అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించు. ఇక్కడ కూడా ఉన్నారు జకరియా, ఎలిజబెత్, యోహాన్. ప్రమాణం ఎలిజబెత్, కనికరం యోహాన్, అనుగ్రహింతువు జకరియా. జ్ఞాపకం చేసుకుంటావు జకరియా. ఏరండి బైబిల్ తీసారండి. జకరియాలు ఉంటారు, ఎలిజబెత్లు ఉంటారు, యోహానులు ఉంటారు. జకరియా జ్ఞాపకం, గుర్తుంచుకోవటం. ఎలిజబెత్ దేవుని మాట, యోహాన్ దేవుని కరుణ. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9 నుండి 11 వచనములు
చాలా పూర్వమున జరిగిన వాటిని రైట్. జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడును లేడు. రైట్. నా ఆలోచన నిల్చుననియు, రైట్. నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను. చూసారా, కలుగబోవు వాటిని నేనే తెలియచేయుచున్నాను. పూర్వకాలము నుండి రైట్. నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. రైట్. వినండి, ఒక్క మాట మళ్ళీ మర్చిపోతాను. చరిత్రను దేవుడు వెనక నుండి ముందుకు రాయగలరు. ఏ పేపర్ అయినా ముందు నుండి చరిత్ర వెనక్కి వస్తుంది, కానీ దేవుడు ఏం చేయగలరు? చరిత్రను వెనక నుండి ముందుకి చదవగలరు. అంటే రేపు ఎల్లుండి, ఎల్లుండి 100 ఏళ్ల తర్వాత జరిగేది ఆయన తెలుసుకొని ముందుకు రాయ, అదే ప్రవచనం. అందుకే దేవుడు అంటారు, నేను జరగబోయే కార్యములు ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. 11 చదివేసేయమ్మా. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వానిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచెదను. సరా, ఉద్దేశించాను, సఫలపరుస్తాను. చెప్పి ఉన్నాను, నెరవేరుస్తాను. గమనించండి, ముఖ్యమైన విషయాలు ఇవి. ముగించుకుందాం. ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయం 12, 13 మిగతా వచనాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. టైం ఏం ముగించేస్తున్నాను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా సమస్త జీవరాశులకు, మీతో పాటు ఉన్న సమస్త జీవులకును మధ్య నేను తరతరములకు తరతరముల వరకు ఏర్పరచుచున్న నిబంధనకు, వినండి, నిబంధన. గుర్తుపెట్టుకోండి, అందరు గుర్తుపెట్టుకోండి దయచేసి. ఒక మాట, నా బంధం, నిబంధన. మొదటి మాట నీ, రెండో లాస్ట్ మాట నా. బంధం, నిబంధన. ఉదాహరణకి తాలిబొట్టు నిబంధన, నీకు నాకు బంధన. వివాహం నిబంధన, నీకు నాకు బంధన. కాబట్టి దేవుడు నోవహు కాలములో తరతరములకు, ఇంకా ఎన్ని తరాలో మనకు తెలియదు, తరతరములకు చేసే నిబంధన. చదువు అమ్మా. నిబంధనకు గుర్తు ఇదే, మేఘములో నా ధనస్సును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. ఇంకొకసారి వెనక్కి వెళ్ళి ఒక మాట చదువుకొని ముగించి వేసుకుందాం. 8, 21, 22. ఆదికాండం 8, 21, 22. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రానించి స్వీకరించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలం, కోతకాలం, శీతోష్ణములు, వేసవి శీతాకాలములను. ఏమండి, ఏసీలో ఉన్నామా, ఏసీలో లేమా? ఏసీలో లేవు, కానీ ఎట్లా ఉంది? ఏసీ ఉన్నట్టే ఉంది. వేసవి శీతాకాలములను, రాత్రి పగళ్ళను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. దేవుడు తన హృదయములో అనుకున్నట్టు నెరవేరుస్తున్నాడు. ఇవి నిబంధనలు. కాబట్టి ముగించేసుకుందాం. మరి ఇంకొన్ని ఏమైనా చెప్పాలనుకున్నా కానీ టైం అయిపోయి ముగించేసుకుందాం. చెప్పేసేయండి. ఈ క్రిస్మస్ కాలమందు దేవుడు చేసిన కార్యం, జ్ఞాపకం, వాగ్దానం, కనికరం. జకరియా, ఎలిజబెత్, యోహాన్ ఈవేళ క్రిస్మస్ యొక్క పాత్రలు, పాత్రికేయులు, వారి భావాలు 3 ముచ్చటగా 3 ఈ 3 మాటలు మూటగట్టుకొని ఇంటికి వెళ్దాం. మళ్ళీ కొత్త ఏట
ఈ మూటలో ఉన్నవన్నీ మనం నెమరేసుకుంటా వద్దాం. అయ్యలా రాములారా చెప్పేసండి దయచేసి అందరూ ఒకసారి. జకర్యా అంటే నాకు చెప్పాలా? నేనేం చెప్పాను? నాకు జ్ఞాపకం చేయాలి మీరు ఇప్పుడు. జకర్యా అనగా, అయ్యలారా మీరు చెప్పండి, జకర్యా అనగా జ్ఞాపకం. చూసారా ఇవాళ సెల్ ఫోన్లో జ్ఞాపకం. మనం కూడా దేవునికి ఏం చేయాలా? జ్ఞాపకం. రెండవది ఎలిజబెత్, ప్రమాణం, నిబంధన. యోహన్నెస్, యెహోవా కృప, వాత్సల్యం, కనికరం. ఒక్క మాట ముగించేస్తాను. వాత్సల్యం అంటే గర్భవతి అయిన తల్లి అంటండి కడుపులో ఉన్న బిడ్డను, నానా బాగున్నావా, పండుకో, బాగా తిను. చూసారా, గర్భం బయట కాదు, గర్భము లోపల. చూసారా, ఈ తల్లి యొక్క ఏమంటారు స్ఫూర్తికి, ఆ తాకిడికి లోపల వాడు అంటా ఉంటాడంట. అది ఏం చెప్పండి? వాత్సల్యం. చూసారా, అదే వాత్సల్యం కలకాలం నిలిచిపోద్ది. అందుచేత గర్భవతులు ఏం చేయాలంట? అటు దొరికేటప్పుడే, బయటకు వస్తే దొరకట్లా. ఇవాళ ఎవడు బయటకు వస్తే మనిషి కాదు. అందుచేత అప్పుడే ఏం చేయాలా? జాగ్రత్తరా, సెల్ ఫోన్ జాగ్రత్తరా, సినిమాలు జాగ్రత్తరా. అది అన్నమాట అండి. ఏం చెప్పండి? వాత్సల్యం. మరి ఇప్పుడైనా వాత్సల్యం అండి ధ్యానం చేసుకుందాం. దేవునికే మహిమ కలుగును గాక.